తను అనుష్ఠానం చేస్తుంటే ఆమె అందించడం ఇవన్నీ అదృష్టం కాదు. కాబట్టి అటువంటి సుఖాన్ని ఇవ్వగలిగినది ఎవరంటే అమ్మవారు. అటువంటి భార్యని ఆమె ఇవ్వగలదు, ధర్మపత్నిని ఇవ్వగలదు. సుతదాయిని, సుత అంటే ఆడపిల్ల అని కూడా అర్థం. సుతుడు అంటే కొడుకు. ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా. ఎందుకని? తన తర్వాత పూజా మందిరంలో పూజ చేసేవాడు ఉండాలి. మా తాతగారు పూజ చేశారు, మా నాన్నగారు పూజ చేశారు, నేను పూజ చేస్తున్నాను, నా తర్వాత కూడా పూజ నడవాలి. నాకు ఒక కొడుకు ఉండాలి. వాడు ఏం చేస్తాడు? ఆ పూజ చేస్తాడు. నాకు ఒక కూతురు ఉండాలి. ఉంటే దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక నాతో కలిపి 21 తరాలు ధరించడానికి కన్యాదానం చేయాలి. కాబట్టి ఇద్దరు ఉండాలి. ఈ సంతానాన్ని అనుగ్రహించగలిగినది, అనుకూలవతి అయినటువంటి భార్యని అనుగ్రహించగలిగినది కూడా అమ్మవారే. ఎందుకనంటే కామాక్షి విలాసం అని అందులో 12వ అధ్యాయంలో అమ్మవారు తనంత తాను ప్రతిష్ఠ అయింది కామకోటిలో. అది ఒకరు తెచ్చి ప్రతిష్ఠ చేసింది కాదు. దేవతలందరూ కూడా తలుపులు తెరిచేటప్పటికీ సువాసినిగా కూర్చునుంది. వాళ్ళు బాలారూపంగా ముందు రోజు అనుకున్నారు అమ్మవారి రూపాన్ని మనం ప్రతిష్ఠించాం అని, కానీ సువాసిని రూపంగా కూర్చునుంది. నిన్న మీతో నేను మనవి చేశానప్పుడు కామాక్షిగా తాను ఎలా ప్రకటించుకుందని. అప్పుడు ఒక మాట అంది వాళ్ళందరితోటి, యథా సుధార్నబీజాహం మమ శ్రీ పురసత్తమే సామర్థ్య రూపా జగతి శక్తిరిత్యభిధానతః కామాక్షీతి తదాత్రాపి సంతానాది బలప్రదా. నేను ఇక్కడ కూర్చుని జ్ఞానం ఒక్కటి ఇవ్వడమే కాదు, అత్యంత ప్రధానమైనటువంటి గృహస్థాశ్రమానికి చాలా చాలా అవసరమైనది ఏదున్నదో అటువంటి సంతానాన్ని అనుగ్రహిస్తాను. దాంపత్యమునందు అనుకూల్యత, ఇద్దరు ఒక్క మాట మీద పరస్పర గౌరవంతో ప్రేమతో ప్రస్థానం చెయ్యగలిగినటువంటి స్థితిని అనుగ్రహిస్తాను. అన్నిటిని మించి సమర్థత చాలా ప్రధానం. కీర్తి అంతా దేన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే సమర్థతను ఆశ్రయించి ఉంటుంది. ఎవడు సమర్థుడో ఆయన కీర్తివంతుడవుతాడు. ఆ సమర్థత గొప్ప శక్తి. అది ఒక్కొక్కళ్ళు బహుముఖ సమర్థత పొందుతాడు, అనేక కార్యాలు చేయగలుగుతాడు. అది అమ్మవారి అనుగ్రహం. ఒక్కొక్కరు బాగా కవిత్వం చెప్తారు, ఒక్కొక్కరు వాద్యం వాయిస్తారు, ఒక్కొక్కరు సంగీతం పాడతారు, ఒక్కొక్కరు శిల్పం చెక్కుతారు, ఒక్కొక్కరు మాట్లాడతారు, ఒక్కొక్కరు నృత్యం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విభూతిని పొందుతారు. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఉర్జితమేవా తత్తదేవావగచ్చస్త్వం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. ఎక్కడ అటువంటి దివ్య విభూతి ఏర్పడినా అది పరమేశ్వరుని యొక్క విభూతి. అటువంటి విభూతిని సమర్థతా రూపంలో అనుగ్రహిస్తుంది. సమర్థత అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు. ఆయనకి చెయ్యాలన్న సంకల్పము కలుగుతుంది, ఎలా చెయ్యాలో తెలుస్తుంది, చెయ్యడానికి కావలసిన దక్షత ఏర్పడుతుంది. ఈ మూడు ఏర్పడి నిర్వహిస్తాడు. దాని చేత కీర్తి పొందుతుంటాడు ఉత్తమ కార్యముల ద్వారా. అది కావాలని కోరుకోడు, కానీ ఉత్తమ పురుష లక్షణం కీర్తి. భర్తృహరి ఉత్తమ పురుషుడి గురించి చెప్తూ అంటాడు, ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళ మన పుష్కళ వాక్యతురత్వము ఆది బాహాపటి శక్తియున్ యశమునందు అనురక్తి ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిందంటాడు. పుట్టుకతో వచ్చే లక్షణం కీర్తి యందు అనురక్తి. నాకు అపకీర్తి రావాలని కోరుకోకూడదు, నేను కీర్తివంతుడిని కావాలని కోరుకోవాలి. కీర్తివంతుడు కావాలి అంటే మొదట మంచి సంకల్పం కలగాలి. ఆ మంచి సంకల్పాన్ని అమలు చేసి కార్యసాధన చెయ్యగలిగిన శక్తి ఉండాలి. అందుకే లక్ష్మి అన్న మాటని చెప్పినప్పుడు వేదం 6 లక్ష్ములను చెప్తుంది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. సిద్ధలక్ష్మి ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పం చేసి అమ్మయ్యా ఇది పూర్తయింది, ఇవాళ నేను ఇది చేయగలిగాను అన్న సంతోషంతో వెళ్ళిపోతాడు. నేను ప్రవచనం కోసం వచ్చాను. స్తోత్రం చేసిన వారు మహానుభావులు, సాక్షాత్తు పరమశివ స్వరూపులు. అటువంటి వారు చెప్పినటువంటి స్తోత్రం గురించి మాట్లాడడం నా సాధ్యమయ్యే విషయమా? ఆయన అనుగ్రహ ప్రసరణ ఉండాలి. నేను మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు
నేను చెప్పాను అనుకోను, అబ్బా స్వామి నన్ను అనుగ్రహించారు, నా శక్తికి తగినట్టు నా చేత కొంతసేపు మాట్లాడించి నన్ను ధన్యుణ్ణి చేశారు, నాకు ఇంతకన్నా ఏం కావాలి అనుకుని వెళ్ళిపోతాను. అప్పుడు సిద్ధించింది కార్యం. సిద్ధలక్ష్మి, అది సమర్థత. సమర్థత అంటే ఆ తల్లి విభూతి ప్రసరణం చేసి కార్యము పూర్తయిందన్న కీర్తిని కట్టబెడుతుంది. యశస్విని, ఆమెయే కీర్తిని కట్టబెట్టి వాడు కీర్తిని పొందితే ఆవిడ సంతోషిస్తుంది. అమ్మే అరటిపండు కొనుక్కొచ్చింది, కొడుక్కు అరటిపండు పెట్టింది, వాడు తొక్క తీసి అమ్మ నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అన్నాడు. వాడికి కొన్నాడా, తెచ్చాడా, సంపాదించాడా? అయితే అమ్మ వద్దురా నువ్వు తినంది. అరటిపండు అన్నావు కదా తినంది. కాదమ్మా కొంచెం నువ్వు తినమ్మా, నువ్వు కొద్దిగా కొరుకమ్మా అన్నాడు. అమ్మ చిన్న ముక్క కొరుక్కుంది. వాడు అప్పుడు అరటిపండు తిన్నాడు. అమ్మ వాడు అరటిపండు తిన్న విషయం చెప్పరు తండ్రి వచ్చినప్పుడు. వాడిని అరటిపండు తినమంటే ఇవాళ నాకు పెట్టి నేను చిన్న ముక్క కొరుక్కున్నాక వాడు తిన్నాడండి అని చెప్తుంది. వాడు సంపాదించింది కాదు, అమ్మ సంతోషించింది, వాడు సంపాదించింది కాకపోయినా తనిచ్చిందే తనకి పెట్టి తింటే సంతోషించింది. అమ్మవారి గొప్పతనం ఏమిటంటే తానే విభూతిని ఇచ్చి వాడు కార్యం సాధించాడన్న కీర్తి వాడికి కట్టబెట్టి తాను సంతోషిస్తుంది. అందుకని యశస్విని. అటువంటి జగన్మాత ఆవిడ సమర్థతాస్వరూపిణినై ఉంటాను. నేను కామాక్షినై ఏ కార్యమును సంకల్పం చేశారో ఆ కార్యం నిర్విఘ్నంగా జరగడానికి కావలసిన సమర్థతను కట్టబెడతాను. కాబట్టి శక్తి రీత్యభిధానత సామర్థ్య రూపా జగతి, జగత్తుకి సమర్థతారూపంలో నేను అనుగ్రహాన్ని చేస్తాను. అంతేకాదు కామాక్షీతి తథాత్రాపి సంతానాది వరప్రదా, సంతానమును పొంది నేను తండ్రినయ్యాను అన్న తృప్తి, నేను తల్లినయ్యాను అన్న తృప్తి నేనే కటాక్షిస్తాను. ఇందులో చిత్రం ఏమిటంటే స్వామివారు ప్రధానంగా ఈ స్తోత్రాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటి? కళ్యాణం గురించి, వివాహం గురించి ఇస్తున్నారు ఈ స్తోత్రాన్ని. వివాహమునకు ఫలితం ఏమిటి? అసలు వివాహం దేని కొరకు అంటే వివాహం చేసుకునేటప్పుడు సంకల్పం అని ఒకటి ఉంటుంది. ఆ సంకల్పంలో ప్రధానమైన సంకల్పం ఏంటంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థం. కామము ఉండకుండా ఉండదు. ఒక వయసు వచ్చిన తర్వాత కామము పొటమరిస్తుంది మనసులో. ఆ పొటమరించిన కామము మనము గెలవలేని స్థితిని పొంది విశృంఖలత్వాన్ని పొందకూడదు. జహిశత్రుం మహాబాహో అంటాడు గీతాచార్యుడు. దాన్ని గెలవడం చాలా కష్టం. అటువంటి కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. ధర్మము చేత ముడిపడిపోతే ఆ కామము పాడు చేయదు, ఉద్ధరిస్తుంది. పాము విషమే, పామే గరిచింది అనుకోండి చచ్చిపోతాడు. ఆ పాము విషమే తీసి వైద్యుడు శుద్ధి చేసి ఔషధంగా ఇచ్చాడు అనుకోండి రోగం పోతుంది. మధ్యలో వైద్యుడు శుద్ధి చేయడం ప్రధానం. ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులో ఇచ్చి రోగనాశనానికి కూడా కారణం కావచ్చు, చెప్పలేదు. పామే గరిచి విషయం ఎక్కితే మృత్యువుకి కారణం. అట్లా అమ్మవారు ఏం చేస్తుంది అంటే అమ్మవారు అనుగ్రహ ప్రదాతయ్యి మనకి మన సంకల్పం పూర్తయ్యేటట్టు చేస్తుంది. చూడండి, ఏదైనా కార్యం చేసామనుకోండి, అమ్మయ్య సంకల్పం పూర్తయిందండి అంటారు. వివాహానికి సంకల్పం ఏమిటి? ప్రధానంగా ధర్మ ప్రజా సంపత్త్యర్థం. గెలవలేని కామాన్ని ధర్మము చేత ముడివేసేయాలి. ధర్మము చేత ముడిపడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ధర్మము చేత ముడిపడినటువంటి కామము వలన ప్రభవించినది అర్థము. అర్థము అంటే డబ్బు కాదు, అర్థము అంటే భోగ సంపత్తి. ఏది ఉన్నది అన్న భావన కూడా నీకు మనసులో గొప్ప ఊరటని, సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వగలదో అదంతా అర్థమే. ఆ అర్థమునందు ప్రధానమేది భార్య. అందుకనే ఆమెని ధర్మపత్ని అంటారు. ఏ పుణ్యకార్యం చేయాలన్నా ఎవరు ఉండాలి? ఓ యజ్ఞం చేయాలి, ఓ యాగం చేయాలి, ఓ పూర్ణాహుతి చేయాలి, కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేయాలి. ఎవరు ఉండాలి? ధర్మపత్ని ఉండాలి. ఆమె సహకారం ఉండాలి. ఆమె సహకారం ఉంటేనే నడుస్తుంది. ఆమె దీర్ఘాయుష్మంతురాలు కావాలి. ఆమె దీర్ఘాయుష్మంతురాలై ఆరోగ్యవంతురాలై తనతో సహకరిస్తూ ఉంటే తాను కార్యములను చేయగలుగుతాడు. ఆమె పక్కన నిలబడకపోతే ఆమె శరీరం వదిలిందనుకోండి, అందుకంటారు
ఆమె తనతో పాటు నా పుణ్యాన్ని పట్టుకుపోయింది అన్నాడు. ఎందుకనంటే ఇంకేం చేస్తాడు ఆయన? ఆయన చేయడానికి ఏముంది పాపం? అందుకని ఆమె ధర్మపత్ని, ధర్మములకు ఆమె సహకారిణి. ఆమె ఆరోగ్యంగా ఉండాలి, ఆమె సహకరించాలి, ఇద్దరు మనసులో ఒకటి కావాలి, సంతోషంగా ప్రస్థానం చెయ్యాలి. ఇది అంతా కూడా ఆ ధర్మ ప్రజా సంపత్త్యర్థం. అప్పుడు కామము ధర్మము చేత ముడిపడి ఉండాలి. అందుకని ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి. ఆ ఇద్దరి మధ్య ఆకర్షణ అట్లాగే ఉండాలి, ఇద్దరి మధ్య సంతోషం అట్లాగే ఉండాలి. అప్పుడు సత్సంతానం కలగాలి. అప్పుడు అది అర్థమైంది. ఎందుకని తండ్రి పెద్దవాడైపోయినాడు, వాడున్నాడు పర్వాలేదు, పెద్ద సంతోషం. ఎందుకనంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత దంపతులకి ఉండే పెద్ద దిగులు ఏమిటంటే, నా తర్వాత అది ఆవిడ పైకి చెప్పరు కానీ నాకేమైనా అయితే ఆయన వంట రాదు, ఏమీ రాదు, ఎలా బతుకుతాడు, ఏం తింటాడు, ఎట్లా జీవిస్తాడు అని ఆమెకి బెంగ. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి విషయంలోనే ఒకసారి ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆయన తీర్థం ఇస్తున్నారు, చంద్రమౌళీశ్వరారాధన చేసి. ఒక్కొక్కరు వచ్చి తీర్థం తీసుకుంటున్నారు. ఒక ఆవిడ వచ్చి చేయి చాపింది. ఆయన తీర్థం ఇస్తున్నారు. స్వామి, నా కళ్ళ ముందు నా భర్త గారు వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించండి అని. ఆయన గరిట పక్కన బారేసి వెనక్కి కూర్చున్నారు. ఇదేం కోరిక? లోకంలో ఎవరైనా ఏమంటారు? ఆయన చేతుల మీద నేను వెళ్ళిపోవాలంటారు. ఇదేమిటి ఇలాంటి కోరిక కోరింది అని ఆ తీర్థం ఇస్తున్న గరిటె అందులో పడేసి రెండు చేతులు వెనక్కి పెట్టి ఇలా కూర్చున్నారు. ఆవిడంది, పరమ అమాయకుడు స్వామి, ఒక్క రూపాయి సంపాదించలేదు, ఒక వంట రాదు, ఏ సమర్థత లేదు, ఆ సమయానికి ఆకలేస్తోంది, నాకేమైనా పెట్టండి అని చెప్పడం కూడా చేత కాదు. నేను భార్యనో తల్లినో కళ్ళల్లో పెట్టుకు చూసుకున్నాను. నా ఆరోగ్యం పాడవుతోంది, నాకున్న పెద్ద దిగులు ఆయన ఏమైపోతారు. నా కళ్ళ ముందు ఆయన విడిపోతే నేను సంతోషంగా విడిపోతాను స్వామి, లేకపోతే నాకు చాలా దిగులు, అందుకు అడిగానండి. అంతటి మహాస్వామి వారు కూడా అట్లా ఉండిపోయి తీర్థం ఇచ్చారు. ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, ఎంత ప్రేమ అన్నారు అంతటి స్వామి వారు కూడా. అలా అడగరు, కానీ మరి ఆవిడ ప్రేమ అటువంటిది ఆయన పట్ల. అంత ప్రేమతో అడిగితే మహాస్వామి వారు అంతటి వారు ఏం అనలేకపోయారు. అది ఊరట. అప్పుడు ఓ కొడుకు కూతురు ఉన్నారనుకోండి, ఏమవుతుంది? పరమ ప్రేమైకమూర్తి. తల్లి అంటే ప్రాణం, ఏమీ పర్వాలేదు, నాకేమైనా అయినా వాడు చూస్తాడు. ఆమెకి ధైర్యం ఏమిటి? ఏమీ పర్వాలేదు, వాళ్ళ నాన్నగారు అంటే ప్రాణం, ఈగ వాళ్ళని ఇవ్వడు, నాకేమైనా అయినా వాడు చూసుకుంటాడు. కోడలు మహా ఉత్తమురాలు, ప్రాణం పెట్టి చూసుకుంటాడు. ఇప్పుడు దిగులు తీరడానికి కారణం అయిందా లేదా? సంతానం ఉంటే. లేకుండా ఎలా సాధ్యం అది? అందుకని ధర్మ ప్రజా సంపత్త్యర్థం, అది సంపత్ అంది వేదం. అది నిజమైన అర్థం నీకు. అందుకని ఆ కామము ధర్మము చేత ముడిపడితే అర్థము ప్రభవించింది నీకు అంది. అందుకని ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం. భోగ సంపత్తి అంది. పెద్దవాడి అయిపోయావు, అయిపోయిన తర్వాత కొడుకు పక్కనుంటే ఒరే సభకి వెళ్ళాలనుకుంటున్నాడు, నాన్నగారు ఏం పర్వాలేదు రండి అని వాడు తీసుకెళ్లి చెయ్యి పట్టుకొని సభలో వేదిక ఎక్కించి కూర్చోబెట్టి, నాన్నగారు ఇక్కడే కూర్చుంటాను, అయిపోయాక చెప్పండి, మళ్ళీ జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్తాను. ఎవరో వచ్చి చెయ్యి పట్టుకోపోయినా వద్దండి, నాన్నగారు తడబడతారు, నేను తీసుకెళ్తాను అని వాడు చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో తీసుకెళ్లి కూర్చోబెడతాడు. అప్పుడు ఎంత ఊరట, నీకు ఎంత ధైర్యం? అది ఈశ్వరుడు ఇచ్చిన గొప్ప అనుగ్రహం. ఈ అనుగ్రహం ఏదైతే ఉందో అది నిలబడుగాక, ఆ విషయమునందు నీకు కొరత కలగకుండుగాక, ఆ కొరత కలగకుండా ఉండేటట్టుగా నువ్వు బ్రతకాలి అంటే నీకు కామాక్షి అనుగ్రహం ఉండాలి. అందుకని ఆవిడ ఏం చేస్తుంది ఆ తల్లి అంటే, ఆవిడ నీకు గృహసుఖదాయిని, ఆమె అనుగ్రహించగలదు. గృహసుఖదాయిని అన్న మాటకు ముందుకు వెళ్ళారు అనుకోండి,
భార్య పిల్లలు కావాలి అంటే వివాహం చేసుకోవాలి. అసలు వివాహం చేసుకోవడం ధర్మ ప్రజా సంపత్త్యర్థం అని మీతో చెప్పాను. అంతేకాదు, వివాహానికి ప్రధాన కారణం ఉంది, వైదిక కారణం. ఒకటి ఋషి రుణం. ఋషి రుణం బ్రహ్మచర్యంలో తీరుతుంది. ఎందుకంటే బ్రహ్మచారిగా ఉండగా గురువు గారి దగ్గర కూర్చుని పురాణాలు, కావ్యాలు, వేదం ఇవన్నీ నేర్చుకున్నాడు కాబట్టి ఋషులు కష్టపడి వాళ్ళే సన్మానాలు కోరారా, సత్కారాలు కోరారా, దక్షిణలు కోరారా? వాళ్ళు అవేం అడగల. లోకం బాగుండాలని ఇచ్చారు. వ్యాసుల వారు 18 పురాణాలు ఏం కోరుకుని ఇచ్చారు? పోతన గారు మహానుభావుడు ఏం కోరుకుని భాగవతాన్ని అనువదించారు? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కారుచే సమ్మెట మాటలం బడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బద్దెర పోతరాదు ఒకడు భాగవతంబు జగద్ధితంబుగందని చెప్పారు. నాకేం అక్కర్లేదు, రామానుగ్రహం కోసం చెప్పుకుంటున్నాను. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండు గాథ పలుకగనేలా. నేనా పలికేది? పరాత్పరుడు నా చేత ఏది పలికిస్తున్నాడో అది పలుకుతున్నాను. అంత వినయంతో భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారి రుణం తీరాలంటే నువ్వు భాగవతం చదువుకోవాలి, చెప్పుకోవాలి. ఋషి రుణం బ్రహ్మచర్యంలో తీరింది. తర్వాత మిగిలిపోయినవి 2 రుణాలు ఉన్నాయి. ఎప్పుడు చేశానని అడగడానికి లేదు, పుట్టుకతో వచ్చే ఈ రుణాలు. రెండవది దేవరుణం, పితృ రుణం. దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. యజ్ఞం చేస్తే హవిస్సిస్తాం, హవిస్సిస్తే దేవతలకు అన్నం పెడుతుంది, దేవతలు తింటే వర్షం కురిపిస్తారు. నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు సంతోషంగా వింటున్నావు అంటే దేవతల యొక్క అనుగ్రహం. మరి దేవతలకి తిరిగి నువ్వు ఇవ్వాలంటే యజ్ఞయాగాది క్రతువులను నువ్వు సమర్థించాలి. నీకున్న అర్ధపరిపుష్టి చేత అవి జరగడానికి నువ్వు కారణం కావాలి. అట్లా ఏ కాలమునందు ఏది జరగాలో అది జరగాలి. శారదా నవరాత్రులు వచ్చాయంటే చండీ హోమం జరగాలని అమ్మవారే చెప్పింది సప్తశతిలో. కాబట్టి ఆ హోమం జరగడానికి నువ్వు ఇవ్వగలిగినటువంటి ఆ ఏ సమర్థత ఉందో అది నువ్వు దక్షతని, సహకారాన్ని అందించాలి, చెయ్యాలి, కూర్చోవాలి. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలకు హవిస్సివ్వడం, ప్రతిరోజు ఇంట్లో గృహదేవతలు వాళ్ళకి పూజ చేసి నివేదనాదులు ఇవ్వడం, ఇది దేవతలకు సంబంధించిన రుణం. యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే భార్య ఉండాలి. పక్కన భార్య ఉంటే తప్ప సాధ్యం కాదు. పక్కన అంటే కనీసం ఆమె జీవించి ఉందనుకోండి, అనారోగ్యం చేత ఆమె రాలేని స్థితిలో ఉన్నా ఆమె ఉంటే చాలు, ఉత్తరీయం వేసుకుని చేస్తాడు. ఆమె లేకపోతే చేయలేడు, చేయకూడదు. అంటే ఇప్పుడు ఆమె ఉంటే తప్ప దేవరుణం తీర్చుకోలేడు. మూడవది పితృరుణం. పుట్టుకతో తల్లిదండ్రులకు రుణపడ్డావు. ఏమిటి రుణం? వాళ్ళు నీకొక శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరాన్ని ఇచ్చారు కాబట్టి ధర్మానికి అది మొదటి పెట్టుబడి. ఇప్పుడు శరీరం ఒకటి ఉంది. ఇప్పుడు ఈ శరీరం ఏం చేస్తుంది? పాపములు పోవడానికి కారణమవుతుంది, పుణ్య సముపార్జనకు కారణమవుతుంది. ఇప్పుడు ఇదే శరీరంతో సేవ చేసావు, పుణ్యం. ఇదే శరీరంతో ఏదో కొంత ఆర్థిక సహాయం చేసావు మంచి కార్యక్రమాలకి, పుణ్యం. ఇదే శరీరంతో పాపాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎట్లా? గతంలో చేసిన పాపం దుఃఖం రూపంలో పోవాలి. దుఃఖం రూపంలో పోవాలంటే శరీరమునకు బాధ కలగాలి. మోకాళ్ళు నిప్పిట్టాయి, ఆ మోకాళ్ళ నిప్పితో తిరుగుతున్నావు. అక్కడతో నీ పాపం కొంత పోతోంది, పాపం క్షయమైపోతోంది. ఎందుకనంటే పాపము క్షయమైపోవడానికి ఈశ్వరుడు మార్గం చూపించాడు. ఇలా పోగొట్టేసుకో అని తీసేశాడు. జ్వరం వచ్చేది, పోయింది, అందులో బాధలో పోయింది. శరీర బాధలో, దుఃఖంలో పాపము నశించింది. శరీరము ఉన్న కారణం చేత పాపమును పోగొట్టుకున్నావు. ఇదే శరీరంతో పుణ్యాన్ని సముపార్జించుకున్నావు, గోశాలకు వచ్చావు. ఇంతకన్నా పవిత్ర ప్రదేశం ఇది. పరమపావనముల్ యజన భాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు ప్రధాన కర్త ఉత్తరగతి లాభవైభవము తంగిటి దుందుక చేయుకోవులు ఎవ్వరు తగవాని గొల్తుర నివారణ చొత్తురు వారు నాకమున్నాడు భీష్ముడు. ఇంకా ఇంతకన్నా పరమ పవిత్రమైన ప్రదేశం భూమండలంలో లేదన్నాడు. పరమ పవిత్ర నే చెప్పలా, భీష్ముడు చెప్పిన మాట. పరమ పవిత్రముల్ యజన భాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు. దురితములన్నీ తొలగిపోతున్నాయి గోవుల యొక్క దర్శనం చేత అన్నాడు. అంత గొప్పదైన గోశాలకి రావాలంటే శరీరం ఉండాలా?
ఉంటేనేనా పుణ్యం సంపాదించావు? ఉంటేనేనా పాపం పోగొట్టుకున్నావు? పాపం పోగొట్టుకోవడానికి పుణ్యం సంపాదించుకోవడానికి కారణమైన ఉపకరణాన్ని నీకు తల్లిదండ్రులు ఇచ్చారా? నువ్వు కూడా ఇంకో జీవుడికి ఇవ్వాలి శరీరాన్ని. ఇస్తే ఆ జీవుడు శరీరం పొంది వాడు కూడా పాపాన్ని పోగొట్టుకుని పుణ్యాన్ని పొందుతాడు. అప్పుడు పితృ రుణం తీరుతుంది. అందుకని సచేర స్నానం అంటారు. కొడుకు పుట్టగానే ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలో దూకి పైకి నీళ్లు లేస్తే పితృదేవతలు సంతోషిస్తారని. అంటే పితృ రుణం తీర్చుకున్నాడు. తాను ఏ అభ్యున్నతిని శరీరము ద్వారా పొందాడో అట్లా వేరొక జీవుడికి తాను ఉపకారం చెయ్యాలంటే గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యాలి. అంతే తప్ప చెలియని గట్ట దాటి సంతానాన్ని పొందడానికి వీల్లేదు. సముద్రం తలుచుకుంటే ఆ తీరాన్ని దాటడం దానికి పెద్ద కష్టమా? ఎందుకు దాటదు అంటే తనకి తాను నియమం పెట్టుకుంది. నేను దాటనంది. నేను సంతానమును పొందితే ఈమె వలదని. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. నేను సంతానమును పొందడం ఈమె ద్వారా పొందుతానని ప్రమాణం చేశాడు. అప్పుడు అది ధర్మ సంతానమే. కాబట్టి పురుషుడు చెలియని కట్ట దాటడు. విశ్వనాథ సత్యనారాయణ గారి చెలియని కట్ట అన్న పేరుతోనే ఒక సాంఘిక నవల వేదార్థాన్ని ప్రతిపాదిస్తూ రచన చేశాడు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య అంటూ పితృ రుణాన్ని తీర్చుకున్నాడు. ఇప్పుడు అసలు వివాహం కాకపోతే ఈ రుణాలన్నీ తీరాయా? నీకు జన్మసార్థక్యం లభించిందా? గృహస్థాశ్రమం ఇంత గొప్పదైనప్పుడు ఎవరికి వారు కామాన్ని గెలవడం అంత తేలికైన విషయం కానప్పుడు కామాన్ని గెలవడానికి తేలిక మార్గం కామాన్ని ధర్మంతో ముడిచేయడం. అప్పుడు ఇది దోషం కాలేదు. ధర్మపత్ని సమాగమం ధార్మికమైన సంతానాన్ని పొందడానికి కారణమైంది. అప్పుడు ఆ కామము దూష్యము కాలేదు. ధర్మము చేత ముడిపడాలి కామం. దానికి వివాహము జరగాలి, లేకపోతే సమాజము భ్రష్టమవుతుంది. అందుకే జగద్గురు స్థానంలో కూర్చున్న మహాస్వామి వైదిక ధర్మం నిలబడడానికి అంత దూరదృష్టితో ఇచ్చిన స్తోత్రం. అవడం ఎంత ప్రధానమో వివాహానంతరం వివాహ వ్యవస్థని అర్థం చేసుకుని గృహస్థుగా బ్రతకడంలో వైక్లభ్యం లేకుండా చూసుకోవడం కూడా అంత ప్రధానం. ఇవి జరగాలి అంటే ఆ కామాక్షి పరదేవత అనుగ్రహం ఉండాలి. ఎందుకని ఆవిడ చెప్తోంది, ఇవి ఇచ్చేది నేనే. సామర్థ్య రూప జగతి శక్తిరిత్యభిధానత కామాక్షి తదాత్రాపి సంతానాది వరప్రదా. నేనే ఇస్తానని చెప్తాను. కాబట్టి ఆ తల్లి పాదములకు నమస్కారం చెయ్యండి. చేస్తే ఏమవుతుంది అంటే కేవలం సంతానాన్ని పొందడం, పితృరుణాన్ని తీర్చుకోవడంతో సరిపోలేదు. ఇప్పుడు భార్యని స్వీకరించాడు, సంతానమును పొందాడు కాబట్టి గృహస్థు అయ్యాడు. గృహస్థే అయి ఊరుకోడు, గృహపతి అవుతాడు. గృహపతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ ఏం చేస్తుంది, బొట్టు పెడుతుంది, 2 పళ్ళు ఇస్తుంది. ఆయన ఏం చేస్తాడు, కూర్చోండి కొంచెం ఏదైనా తాగి విడుదల కానీ అంటాడు. అది తినవలసిన సమయం అయితే కొంచెం తిందురు కానీ భోజనం చేసి పెడతారా అని అడుగుతాడు. లేదా కనీసం ఏదో ఒకటి త్రాగండి అంటాడు. మంచి నీళ్ళైనా ఇస్తాడు. అంటే గృహపతి అయ్యాడు అంటే ఎప్పుడూ అక్కడ ఏదో పెట్టబడుతూ ఉంటుంది వెళ్ళిన వాళ్ళకి. సత్రం అంటే ఏంటి? సత్రంకి వెళ్ళారండి అంటారు. సత్రంకి వెళితే ఉండడానికి తినడానికి పెడుతూ ఉంటారు. ఇల్లు సత్రముగా మార్చాడు. ఇల్లా సత్రమా అంటారు. అంటే ఆయన గృహపతి అయి ఇక ముందు వెనకలు లేకుండా అలా దానం చేశాడు. అలా చేయమని చెప్పలేదు, పిల్లల విషయము చూడమని చెప్పింది శాస్త్రం. కానీ తన జీవుడు అభ్యున్నతి చూసుకోవాలి. అందుకని దానము చేయాలి. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. కాబట్టి ఇవి చేస్తే తాను తరిస్తున్నాడు.